24 గంటల్లో దాదాపుగా 5 మర్డర్లు 2 అటెంప్ట్ మర్డర్లు అంటే మరి ఎక్కడ ఉంది శాంతి భద్రత వ్యవస్థ? ఎక్కడ పోయినరు పోలీసులు దేంట్లో బిజీగా ఉన్నారయ్యా అంటే రేవతి అనే ఒక జర్నలిస్టు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తన అపార్ట్మెంట్లో 7 గంటల పాటు కరెంటు లేదు అని కంప్లైంట్ చేస్తే ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఈ రేవతి అనే ఒక మహిళ ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేస్తే ఆమె మీద సెక్షన్ 505 అండ్ సెక్షన్ 66 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టిండ్రు. నిజానికి సెక్షన్ 505 ఎవరి మీద పెడతారు? ప్రజల లోపల భయాందోళన సృష్టించి, ప్రజల లోపల విద్వేషం రగిలించి, ప్రజలు 2 గుంపులుగా మారి ఒకరికొకరు కొట్టుకోవడం కానీ, లేకపోతే రాజ్యం మీద తిరుగుబాటు చేయడం కానీ, అవన్నీ చేయడానికి ప్రేరేపిస్తే అప్పుడు సెక్షన్ 505 అనేది ఇన్వోక్ చేస్తారు పోలీసులు. మరి అలా రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఏమున్నాయి? ప్రశ్నించే వాళ్ళందరూ వాళ్ళు జర్నలిస్టులైనా సరే, గృహిణులైనా సరే, పేదవాళ్ళైనా సరే, విద్యార్థులైనా సరే వాళ్ళను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అనేదే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నారు. ఎలా